భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు భద్రాచలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సెమినార్ నిర్వహించారు. అంబేద్కర్ అందరి వాడని వక్తలు తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్గా హైదరాబాద్ ఇక్కడ చెప్పినటువంటి అంశాన్ని జిల్లా స్థాయిలో సెమినార్ నిర్వహించి కింద స్థాయిలో ఆ యొక్క విషయాలు తెలియపరిచే విధంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేసుకోవడానికి దీనికి గాను రాష్ట్ర పార్టీ తరఫున ప్రత్యేకంగా ఇద్దరు స్పీకర్లని మనకు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఏ విధంగా గౌరవించాము, అదేవిధంగా గత పాలకుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అంబేద్కర్ గారిని ఏ విధంగా గౌరవించిందా లేదా కించపరిచే విధంగా స్థాయిని తగ్గించే విధంగా చేస్తున్న విషయాన్ని ఈరోజు వచ్చేటువంటి స్పీకర్లకు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని మనం జిల్లా స్థాయిలో మాట్లాడుకొని తిరిగి మండల స్థాయిలో కూడా ఈ యొక్క అంశాల వారీగా మనం ప్రజలకి మన కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి విజయవంతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకరు. ఆయన మేధాశక్తిని భారతదేశం యావత్తు కూడా ఇప్పటికీ ఆయన మేధాశక్తిని ఉపయోగించుకుంటూ భారతదేశంలో పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉంది. ఒకటి అందరికీ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నుంచి పాదాభివందనాలు చేయాల్సిన అందరం కూడా ఈ యొక్క సభాసాక్షి కూడా ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఆనాటి పరిస్థితుల్లో 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి వరకు మొట్టమొదటిసారిగా భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు వారు భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు పార్లమెంట్కి ముంబై నుండి కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పుడు ఆయన ఉన్నటువంటి వాతావరణం అనేది అంటే స్వాతంత్రోద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి నానుడి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ యొక్క అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అంటే కనీసం భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మీద మనం అభ్యర్థిని పోటీలు పెట్టదు అనేటువంటి చిన్న విశ్వాసాన్ని కూడా ఉంచలేక వారికి ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వారిని ఓడించి ఇంకా కాంగ్రెస్ పార్టీ అని ఆ విధంగా కింద స్థాయిని తగ్గించే విధంగా ఆలోచిస్తుంటే ఒకసారి కాదు. అదేవిధంగా 1954లో మరోసారి పశ్చిమ బెంగాల్ కూడా వారి ఈ యొక్క కంటెస్ట్ చేసి ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేసే అవకాశం కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కూడా ఇద్దరు చేతులు కలిపి వారిని ఎన్నికల్లో ఓడించే ప్రయత్నం చేశారు. అంతేకాదు వారు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. వారి యొక్క జాతీయ భావాల దృష్ట్యా ఎక్కువ ఉన్నటువంటి భావాల దృష్ట్యా వారి ప్రతినిత్యం వారి కించపెట్టే విధంగా ఉంటే వారి యొక్క పదవి కూడా ఆగం చేసుకునే పరిస్థితి ఆ రోజు భారతదేశం అంతా ప్రజలు వారిని అనుక్షణం ప్రతినిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆయన జీవితానంతరం కూడా వేధించే విధంగా వారి యొక్క స్థాయిని తగ్గించే విధంగా తీసుకునే తప్ప ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి యొక్క స్థాయిని పెంచే విధంగా మరి ఎప్పుడు గౌరవించలేదు. వారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తులను గౌరవించింది. అదేవిధంగా వారు ఎక్కడైతే ఆ ఎన్నికల్లో పోటీ చేశారో ఆ పోటీ చేసిన వ్యక్తులకు ఆసరా ఉండటమే కాకుండా వారికి బిరుదులు కూడా ఇచ్చి సత్కరించేటువంటి ప్రయత్నం అవుతున్నటువంటి కాంగ్రెస్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తామే. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే
వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ధైర్యంలో మన యొక్క సమాజంలో మనం మన యొక్క కింద స్థాయి కార్యకర్తలకి ధైర్యాన్ని గుర్తించినటువంటి ప్రయత్నం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి తారతమ్యాలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించే విధంగా ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అందరూ కూడా మనం తోడ్పడి ఉన్నటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనకి గెస్ట్గా ఉన్నటువంటి విద్యా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా తమిళనాడు ఎస్టీ మోర్చాకి విద్యార్థి అవుతున్నారు. గతంలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు, వారి గతంలో మన రాష్ట్రానికి విద్యా మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. కాబట్టి వారిని యొక్క అభ్యర్థనకి చూసుకోవాల్సిన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా అందరూ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి, అది అందరికీ తెలుసు. రాజ్యాంగ నిర్మాత, వారు పేద ప్రజలు కలిగిన వర్గాలకి వారు చేసిన సహాయం మనం మర్చిపోలేము. అది గుర్తు చేయలేని భారతీయుడు ఉండడం. కానీ 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ అంబేద్కర్ గారిని వారు ఎలా విస్మరించారో, ఎలా అవమానపరిచారో, వారి ఉద్దేశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రతి భారతీయుడికి చెప్పవలసిన బాధ్యత మనందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇచ్చింది. అంబేద్కర్ గారికి 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో భారత రత్న అయింది. మరి మన సహాయంతో వారికి ఆ భారత రత్న వచ్చింది. వారికి కాంగ్రెస్ ఎంత ఇన్సల్ట్ చేసిందంటే, వారు చనిపోయినప్పుడు వారి మృతదేహాన్ని విమానంలో ముంబై పంపించినప్పుడు ఆ బిల్లు ఆ సతీమణి గారికి కట్టమని పంపించింది. అలానే వారు కేంద్ర సహాయ మంత్రి 1950లో 51లో వారు చెప్పిన పాటించకపోతే వారు రాజీనామా చేయడం జరిగింది. అలానే 52లో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి వారిని ఓడించింది. మరి ఇప్పుడేమో మనకి గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వారే అంబేద్కర్ అని, వారే దత్తపుత్రులని, వారు లేకపోతే ఇష్టం నాశనం కదని చెప్పినప్పుడు మరి వారే కమ్యూనిస్ట్ పార్టీ నుండి కలిసి వారిని ఓడించడం జరిగింది. ఇవన్నీ సత్యాలు. ఇవన్నీ ఎవరైనా మనం చెప్తే నమ్మదగిన సత్యాలు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపార్టెంట్. కాబట్టి అలానే వారు అంబేద్కర్ గారు ఆర్టికల్ 370ని వ్యతిరేకించి అది కాంగ్రెస్ నచ్చలేదు. అలానే మైనారిటీస్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వదని వారు చెప్పారు. వారు ముందే ఊహించారు. నిన్న అయిన సంఘటనలు 10,000 అవుతాయి. మరి అంత గొప్ప మహానుభావుడు అంటే ఈ సంఘటనలకి ముందే ప్రెడిక్ట్ చేశారు. అలానే మరి కాంగ్రెస్ అంటే అంబేద్కర్ ని ఏం చేసిందో మనకు తెలుసు. మరి మన బీజేపీ ఏం చేసింది? నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా మనం పాటిస్తున్నాం. అలానే మహిళలకు వారు 33% రిజర్వేషన్ వారి కళలు అది మనం చేశారు. అలానే ఎస్సీ బీసీ జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత మనం కల్పించాం. అలానే బీపీసీ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి బీజేపీ వాజ్పేయి గారి మద్దతుతో బాధపడుతున్నాయి. అలానే అంబేద్కర్ స్మారక స్టాంప్ విడుదల చేశారు. అంబేద్కర్ జాతి
జయంతి అయిన ఏప్రిల్ 14న రాష్ట్రీయ సమరసత దినంగా నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా బీజేపీ హయాంలో బీజేపీ చేసిన పనులు. అలానే 200 కోట్లతో ఢిల్లీలో అలీపూర్లో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. మరి ఇంకోటి చివరిగా అతి ముఖ్యమైనది, వారు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ప్రదేశాలు కోట్లాది రూపాయలు వెచ్చించి పచ్చని తీరులాగా అభివృద్ధి చేస్తుంది. ఈ 5 నాగరికతలు వారు నిర్మించిన ప్రదేశం మాము మధ్యప్రదేశ్ జన్మభూమిగా ప్రకటించి ఉన్నత విద్యను అభ్యసించి ప్రదేశం లండన్ హౌస్, లండన్ శిక్ష భూమిగా, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన ప్రదేశం నాగ్పూర్ని దీక్ష భూమిగా, తుది శ్వాస విడిచిన ప్రదేశం నివాస ఢిల్లీలో మహా పరినిర్వాణ భూమిగా, అంత్యక్రియలు జరిగిన ప్రాంతం ముంబైలో చైతన్య భూమిగా చేసింది. ఇలా ఈ 5 విశిష్టమైన ప్రాంతాలు చిత్తశుద్ధి ఉంటే ఏం జీవించలేని మన బీజేపీ పార్టీ చూసి ప్రపంచం అంతా నేర్చుకుంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రతి భారతీయుడిని వాళ్ళు చూపించాలని ప్రతి మాట కూడా భారతదేశం గురించి, భారతదేశ సంస్కృతి గురించి, వసుదైవ కుటుంబం గురించి ఈరోజు వారు మన భారతదేశ జ్ఞానాన్ని వారు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నది రాబోతుంది, దాంట్లో మనందరం ఉండబోతున్నాం. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఎవరు పనిచేస్తారో అని ఖచ్చితంగా పార్టీ గమనిస్తుంది. మనందరం కూడా రానున్న సమయంలో మన లక్ష్యం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. మరి ఖమ్మం జిల్లాలో, భద్రాద్రి జిల్లాలో మరి మన బీజేపీ వస్తుందా లేదని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రాలు బాగుపడితే, మన ప్రదేశం ప్రాధాన్యంగా వహిస్తే మన ప్రదేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది. దాని గురించి కూడా మహిళలు మంచి అవకాశం. కాబట్టి మీ అందరికీ కూడా నా మనవి, ఇప్పటివరకు జరిగింది తెలంగాణలో ఇప్పుడు వచ్చే సువర్ణకాలం ఉంది. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం. కొత్త వ్యక్తుల్ని ఎవరైనా ఉంటే పార్టీలో జాయిన్ చేసుకుందాం, వారిని మనతో కలుపుకొని ముందుకు నడుద్దాము, నడిపిద్దాం. జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో నాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర కాన్స్టిట్యూన్సీలో బీజేపీ జెండా ఎగరవేస్తుంది. మనందరూ దానికి కలిసి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు చెబుతూ మరొకసారి జై శ్రీరామ్, భారత్ మాతాకి. 7 సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొత్తంగా విమర్శించలేదని చెప్పడం. ఎస్, ఒప్పుకుంటాం, భారత రాజ్యాంగ పరిషత్తులో 7 సభ్యులు ఉన్నారు. కానీ రాజ్యాంగం రచించే నాటికి ఒకరు అమెరికా వెళ్ళారు, ఒకరు రాజీనామా చేశారు, మరణించారు, ఇంకొకరు రాజకీయాలు వచ్చారు, బిజీగా ఉన్నారు. 2 సభ్యులు ఢిల్లీకి దూరంగా ఉండడం ద్వారా భారత రాజ్యాంగం రచించింది ఒకే ఒక వ్యక్తి, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఏ ఒక్క కులాలలో లేదా ఏ ఒక్క మతాలలో భారత రాజ్యాంగాన్ని పొందుపరచారు, అందరి కోసం రచించారు.
కానీ దురదృష్టం ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటాం తప్ప కానీ ఆ రాజ్యాంగం రచించిన భారత అంబేద్కర్ గారికి నేటి కూడా సరైన గౌరవం దక్కడం లేదని మాత్రం కోసం పుస్తకం జ్ఞానం ఉంది. కాబట్టి ఈరోజు తను రాసించిన రాజ్యాంగం ప్రకారం చాలా మంది విద్యార్థులు అయ్యారు. అన్నదాన్ని ఒక్కటి ఈ వర్గాలకు చాలా మంది విద్యార్థులు అయ్యారు. కాబట్టి ప్రశ్నించడంలో రావాల్సింది ఖచ్చితంగా ప్రశ్నించిన రాజ్యాంగం నిలబెట్టడం కోసం మనం అందరం ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం రాజ్యాంగ నిర్మాత కదా అని చాలా సిద్ధపడతారు అనేసి మనం అనుకుంటాం. కానీ ఆయన పడ్డ కష్టం చాలా వరకు ఎవరు పడలేదు. ఎందుకంటే ఆ రోజులలో సుఖపడ్డ వాళ్ళు గాంధీ వాళ్ళు వాళ్ళ కుటుంబాలే కానీ వేరే వాళ్ళు చాలా కష్టపడ్డారు. అంబేద్కర్ గారు బ్రిటిష్ కాలం నాడు బ్రిటిష్ పాలనలో అతనికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు తనకు 400 రూపాయలు నెలకు, తన చేతి కింద పనిచేసే వారికి 40 రూపాయలు, కనీసం వారికి ఫైల్ అందించడానికి కూడా అతను అంతరాని వాడనేసి ఫైలు 2 కట్టెల చేతులతో తీసుకుపోయి ఫైల్ పెట్టేది. అక్కడ ఆయన సభకి ఉన్న వాళ్ళే కాదు, మామూలు పని చేసేవాళ్ళు ఉన్నారు. వాటర్ కూడా ఆయన ఒకవేళ వాటర్ ఒక కుండను కొట్టుకుంటే మిగతా వాళ్ళ కుండను పరుగులు చేసి వేరే కుండ నీళ్ళ కుండ పెట్టుకునేది. ఆయన చాలా బాధపడ్డాడు. ఏంటి ఇది ప్రజాస్వామ్య దేశం, మన భారతదేశ ప్రపంచంలోనే ఇంత ప్రజాస్వామ్య దేశాన్ని మించిన దేశం లేదు, ఏది ప్రజలు ఇక్కడ విడిపోతా ఉంటారు అనేసి ఆయన బాగా ఆలోచించి ఇవన్నీ రిజర్వేషన్లు ఆయన పొందుపరచడం జరిగింది తను రాసిన రాజ్యాంగంలో. అయితే తను మాట్లాడుతున్న చాలా సందర్భాల్లో చెప్పాడు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1951లో లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు హిందూ కోడ్ బిల్ అని ప్రవేశపెడితే దాంట్లో ఈ మొత్తం అందరికీ విడదీసేసి అట్లా మైనార్టీలకే మేలు జరిగే విధంగా బిల్లు ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి వ్యతిరేకించి అతను రాజీనామా చేయడం జరిగింది. చేసిన తర్వాత 1952లో వాళ్ళ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగేటప్పుడు ఇలాంటి వాడు ఉండకూడదు, మనం చెప్పేది నడవాలి, మనదే సాగాలనేసి చెప్పేసి అతనికి ఏ విధంగా ఓడగొట్టాలో అన్ని ప్రయత్నాలు చేసి అతన్ని ఓడగొట్టడం జరిగింది. అప్పట్లో మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1954లో జనసంఘలోకి వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికి కూడా వాళ్ళ బై ఎలక్షన్లో అప్పటికి కూడా మొత్తం అతన్ని ఓడగొట్టాలనే ప్రయత్నంతో ఒకరిని నిలబెట్టి ఆర్థికంగా అన్ని ఖర్చులు పెట్టి ఆయన ఓడగొట్టడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఇది లౌకిక దేశం అనాలి, ఇది హిందూ దేశం అనకూడదు, ఈయన లాంటి వారిని ఒక్కడు పుట్టిన చాలా మంది పుట్టుకొస్తారు అనేసి ఆయన అక్కడ డౌన్ చేయడం జరిగింది. అప్పుడు ఈయనకి ఎవరైతే వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచినో వారికి పద్మభూషణ్ తోటి సత్కరించడం జరిగింది అప్పట్లో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇతనికి మన భారతరత్న కదా ఏది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్వద్దు, వీళ్ళని లిస్టులో తీసుకోవద్దు, వీళ్ళ నామరూపాలు లేకుండా చేయాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. మనకు టీపీసీ ఉన్నప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి సహకారంతో వారితో చర్చించి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలని అప్పుడు వారిని భారతరత్నకు గౌరవించడం జరిగింది. ఇవాళ రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ, ఇవాళ ఒక ప్రధానమంత్రిగా ఒక ఓబీసీ చెందిన అతను, ఇవాళ సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్టీకి కట్టబెట్టిన అంటే ఎంత ఆలోచన ఉన్న మనిషి నాకు తెలుసా. ఇవాళ తన క్యాబినెట్ లో కూడా మహిళలకు ఎంత గౌరవం ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలు కలిసి 15 మంది మినిస్టర్లు, బీసీలు వచ్చేసి 27 మంది బీసీలు ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2-4 బీసీలు ఎక్కువ, మళ్ళా ఎస్సీ ఎస్టీ ఒక్కరిద్దరు ఎక్కువ.
ఈ విధంగా చేసేవాళ్ళు. కానీ మనమే వస్తున్నాం, మనం నిమిషంలో కూర్చున్నాం, మనం మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, పక్కింటి వాళ్ళు అన్ని చేస్తారు. చేసేసి వల్ల ఆయన ఏం చేస్తారు తెలుసా, ఈ మన ధర్మాన్ని ఎప్పుడైతే అవసరం చేస్తారో అంతకంటే నిలబడతారు, అన్ని పూజలు చేస్తాడు. ఓర్పు మాత్రము హిందువులను వ్యతిరేకించే పాటలకు వేస్తారు, హిందువులకు ఏ హక్కులు లేవన్నా ఉండకూడదని పాటలకు వేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనకు. ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాత భీమ్రావ్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఏంటి ఒకసారి చదవండి. ఆయన పేజీ ఆయన డైరీ రాసిన దాంట్లో చదవండి. హిందువుల స్థానం ఏంటి, మిగతా వాళ్ళ స్థానం ఏంటని దాంట్లో రాసిన చదవండి. ఒకవేళ మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది అనేసి దాంట్లో ఉంటుంది అనేసి మనం మార్చకపోతే కష్టం. అందుకే మన పార్టీ ఆల్ కమిటీ పిలుపు ఏంటంటే, మన బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతి సందర్భంగా జనాల ద్వారా ప్రచారం చేయాలని, ఆయన పట్ల భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని కూడా నలుగురికి చెప్పాలని, పంచాలని. ఎందుకంటే ఈ రోజుల్లో అంబేద్కర్ గారు అందరూ వాడారు. ప్రతి పార్టీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ప్రతి ప్రజాసంఘం ఓన్ చేసుకుంటుంది, ప్రతి సంఘాలు, ప్రతి పార్టీలు ఎవరు వదిలిపెట్టకుండా ఆయన్ని ఒక దేవుడిలాగా పూజించే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఓట్ల కోసం కావచ్చు, కొంతమంది కులం కోసం కావచ్చు. ఆనాడు ఇప్పుడున్న కమ్యూనిస్టులు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వారు ఆయన గెలవకుండా ఆయన పోటీగా కొంతమందిని పెట్టి ఓడించడం ప్రయత్నం చేశారు. పార్లమెంట్ ఆ విధంగా ఓడించారు. అలాంటి నాయకులు నాడు అంబేద్కర్ గారు జపం చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా జై భీమ్ అని చెప్పేసి. అలాగే ఆయన విగ్రహాలు వాడన వీధి వీధిన పట్టణాల్లో అనేక చోట్ల ఆకాశం చేస్తూ కనబడే విధంగా ఆయన విగ్రహాలు ఆవిష్కరించి మేము అంబేద్కర్ వారసులు అనే పాత్రలో చెప్తున్నారు. నిజంగా మీరు వారసుగా కావాల్సిన మనం పరిశీలించుకోవాలి. నిజంగానే అంబేద్కర్ గారు అందరూ దేవుడు. ఈ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రచించి 7 సభ్యులతో రాజ్యాంగ నిర్మాణం కోసం కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షులు చేశారు. ఆనాడు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ వారే. ఇది పోరాటాలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి भारत माता की, भारत माता की, बीजेपी बीजेपी। ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారికి 134వ జన్మదిన సందర్భంగా మన జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఉత్సవాలు జరుపుకోవాలని నియోజకవర్గ స్థాయిలో అనేక కార్యక్రమాలు ఇచ్చింది. గత 13వ తారీఖు నుంచి మనం అంచెలంచెలుగా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇప్పటిదాకా పెద్దలు జవాబుగా చెప్పారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, దాని అమలు తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎంతో చాలా ఇబ్బంది పెట్టింది. కానీ మనకు స్వతంత్రం వచ్చిన కానీ అనేక మహానుభావుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగై వారి ఉద్యమాలు జనాలలో రాకుండా ఒకటే కుటుంబం, గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం వారి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి చరిత్రలో ఎక్కారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన క్లుప్తంగా రాబోయే రోజుల్ని ఉద్దేశించి తరతరాలకి ఈ రాజ్యాంగం ఉపయోగపడుతుందని రాస్తే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాల పరిపాలనలో రాజ్యాంగం పేరుకే రాజ్యాంగం నాకు అనేక వారు ఇష్టం వచ్చిన తప్పిదాలు తీసుకుంటూ వారు ఇష్టం వచ్చిన రకరకాల పేరుకు రాజ్యాంగం అంబేద్కర్ రాసినవి
వాళ్ళు చాలా నీచ్ అండ్ నికృష్టంగా ప్రయాణం చేశారు. ఈ యొక్క అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వారికి చంద్రశేఖర్ శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పుల్లాల నాయక్ గారు, అదేవిధంగా ఇండియా ధర్మాగారు గారు, సతీష్ గారు, నాయకులు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి పేరుని గత స్వాతంత్రం వచ్చిన దగ్గర కూడా వారికి ప్రతినిధి కమ్యూనిస్టు కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు, కానీ ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా వారి నివాళులు పెట్టిన సందర్భం కానీ వారి యొక్క పేరుని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన సందర్భం కానీ ఆ పార్టీలో లేదు. ముఖ్యంగా మొదటి ఎన్నికల్లోనే వారిని నెహ్రూ గారి కుటుంబంలో ఒక 100 మందిని పెట్టి ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబాన్ని. కానీ ఆనాటి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, ఉమారెడ్డి గారు, ఆనాటి భారతీయ జనతా పార్టీకి పూర్వపోయిన భారతీయ జనసంఘ ఎన్నికల్లో ఆ జనసంఘ యొక్క సపోర్ట్ తోటి వారి రాజ్యసభ పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఏ పార్టీ అయితే వారిని ఒక ఉన్నత స్థానంలో మేధావి వర్గానికి చెందిన వ్యక్తిని, భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల రాజ్యాంగాలు పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించి హక్కులను కాపాడిన, అంటే ఉన్నత వర్గాలకు సామాన్యులు కూడా ఒకే హక్కు ఉండే విధంగా మనకు ప్రసాదించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించి అవమానపరిచిన ఆ పార్టీలు ఈ రోజు మాత్రం మనల్ని మన భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకంగా, ఆదివాసులకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాం. కానీ ఏ రోజు ఆ వర్గాలని ఓడిపోయాక వాడుకోవడం తప్పించి వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకెళ్లి గౌరవించిన చరిత్ర పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నమస్కారం. కార్యకర్తలు, ఈరోజు మీతో మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు ప్రధానమైన కారణం, మన అందరికీ కూడా తెలుసు, నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ దేశంలో జరిగింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో భారతీయులు, 25 మంది భారతీయులు, 2 విదేశీయులని అతి కిరాతకంగా, అమానుషంగా ఉగ్రవాదులు దాడి చేసి చంపిన విషయము మీ అందరికీ కూడా తెలుసు. ఈ సంఘటన చూసి దేశమే కాదు ప్రపంచం అంతా కూడా భారతదేశం తీసుకున్నటువంటి చర్యలకి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కూడా మద్దతు సందర్భం మనం చూశాం. ఈరోజు 370 ఆర్టికల్ తన యొక్క బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ 2 కోట్ల మంది ప్రతి సంవత్సరానికి పర్యాటకులు రావడం, మన దేశ సమాజంలో కావచ్చు, విదేశాలకు సంబంధించిన కావచ్చు, మరి ప్రశాంతత నెలకొల్పుతున్న సందర్భంలో మరి ఉగ్రముఖాలు, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనడం తట్టుకోలేక మరొకసారి బదిలాగా మరి ఏదైతే పిలిపన్న చర్యగా మరి 27 మందిని తప్పినటువంటి సంఘటన, అది కూడా అమానుషంగా వారిని పేర్లు అడిగి మరి వాళ్ళు హిందువులుగా నిర్ధారించుకొని ఆఖరికి దుర్మార్గంగా నీచంగా వాళ్ళు స్టాండ్ పెట్టి వాళ్ళు హిందువుల ముస్లింస్ అని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళ హిందువులే నిర్ధారణ చేసుకొని చంపడానికి దుర్మార్గమైన చర్య ఇది మనందరం కూడా చూశాం, మనందరం కూడా కలిసి వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా చనిపోయినటువంటి అమాయక హిందువులకి మరి అదేవిధంగా ఇంకా విదేశీయులకి మరి వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలి.
వ్యక్తం చేస్తూ ఈరోజు దేశమంతా కూడా ఈ రాత్రి వారి యొక్క చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు వారికి గోపతులతో పెద్ద ఎత్తున ఈ సాయంత్రం ప్రతి మండలం ఎన్నుకోవడంలో, ప్రతి మున్సిపల్ ఎన్నుకోవడంలో, జిల్లా ఎన్నుకోవడంలో కూడా ఇది పెద్ద ఎత్తున మహిళలని, మన యొక్క హిందువులని, అన్ని వర్గాలని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క గోపతుల ర్యాలీ చేయాలని చెప్పేసి మన యొక్క జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క కార్యక్రమం వెళ్ళిన వెంటనే ఎవరి మండలాలలో వారు మరి యొక్క సాయంత్రం మరి చనిపోయిన వారికి సంఘీభావంగా మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని, వారు ఏదైతే మరణించిందో వారికి మరి ఒక ఆత్మశాంతి చేకూర్చాలనే విధంగా ఒక బ్యానర్ తయారు చేసి ఉగ్రతని ఖండిస్తూ మరి వారి యొక్క వారి యొక్క బలిదానాన్ని రాబో రోజుల్లో మరి తప్పకుండా శత్రువుల తగిన సమాధానం మన యొక్క భారతదేశం మన నరేంద్ర చెప్తారన్న సందేశాన్ని జాతికి ఇవ్వడం కోసము ఈరోజు మీరందరూ కూడా కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి అదేవిధంగా